వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. సహజంగా వచ్చే చలికాలంలో ఎలాంటి ఈఎన్టీకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయని చెప్పి మనతో పాటు ఈవేళ మెడికవర్ హాస్పిటల్ సంబంధించి ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ తుమ్మిడి వినయ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఆర్టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ తుమ్మిడి వినయ్ కుమార్. నేను ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో ఎంవిపి దాంట్లో పనిచేస్తున్నాను. అండ్ నాకు 12 సంవత్సరాలు ఈ ఈఎన్టీ ఫీల్డ్లో అనుభవం ఉంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనకి చలికాలంలో ఈఎన్టీకి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇప్పుడు చలికాలం, రాబోయే సీజన్ అంతా చలికాలమే. ఎందుకంటే మనకు నవరాత్రుల తర్వాత దీపావళి నుంచి శివరాత్రి వరకు చలి ఎలా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో చాలా ఎలర్జీ పేషెంట్స్కి ముక్కు పట్టేయడం, ముక్కు నీరు కారడం, శ్వాస అందకపోవడం, ముక్కు బ్లాక్ అయిపోవడం, దానివల్ల రాత్రులు నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ముక్కు అందక నోటితో గాలి తీసుకోవడం వల్ల పొడిదొగ్గు రావడం, గురక రావడం, ముక్కుతో గాలి సరిగ్గా లేకపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. అప్పుడు వెంటనే మనం ఈఎన్టీ డాక్టర్కి సంబంధించి ఆ ముక్కుకి యొక్క ఇబ్బందులు ఏంటో ఈఎన్టీ నాజల్ ఎండోస్కోపీ అని ఉంటుందండి. దాని ద్వారా ముక్కులో కండ పెరిగిందా, ముక్కులో కఫం చేరిందా, లేకపోతే ముక్కులో దూలమైన వంకరైందా అనేవన్నీ ఒక సంబంధిత ఈఎన్టీ డాక్టర్ గారి చేత మన నాజల్ ఎండోస్కోపీ పరీక్షను చేయించి దాంతో పాటుగా సిటీపీఎన్ఎస్ అని స్కాన్ ఉంటుందండి. ఆ స్కాన్ చేయించుకుని ముక్కులో దానికి ఆ ముక్కు దెబ్బడకు కారణం ఏంటనేది తెలుసుకుని దానికి మెడికల్ మేనేజ్మెంట్ అండ్ సర్జికల్ మేనేజ్మెంట్ అని ఉంటాయి. అంటే ముందు మందుల ద్వారా ఆ ఇన్ఫెక్షన్ తాత్కాలికంగా ఆ ఇన్ఫెక్షన్ మనం టెంపరీగా తగ్గించుకుని దాని ద్వారా సర్జరీ చేసుకుని శాశ్వతంగా మనకి సీజనల్ వ్యాధుల్ని మనం శాశ్వతంగా దూరం చేయించుకోవచ్చు. అందులో సర్జరీలో ముక్కు దూలం వంకరైతే సెప్టోప్లాస్టీ అని సర్జరీ ఉంటుందండి. ముక్కులో కఫం చేరిపోతే సైనస్ గదుల్లో గాలి గదులు అంటారు. అందులో సైనస్ గదులు ఉంటాయి ముక్కు చుట్టూరు. ఆ గదుల్లో మనకు వెంటిలేటర్స్ అంటాం, ఎయిర్ ఫిల్టర్స్ అని కూడా అంటాం. ఆ గదుల్లో గాలి పొదులుగా కఫం చేరిపోతే సైనసైటిస్ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. తద్వారా ముక్కు పట్టేయడం, ముక్కులో గాలి సరిగ్గా వెళ్ళకపోవడం, తలనొప్పి వచ్చేయడం, మొహం నొప్పి వచ్చేయడం, విపరీతంగా ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. దానికి ఫెస్ అనే సర్జరీ ఉంటుంది, అండ్ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ. అండ్ ముక్కులో కండ పెరిగిపోవడం కూడా దూర్మాంసం అంటారు తెలుగులో. ఆ కండ పెరిగిపోవడం కూడా ముక్కులో గాలి సరిగ్గా వెళ్ళదు. దానికి కూడా టర్బినోప్లాస్టీ అనే సర్జరీ ఉంటుంది. ఈ సర్జరీ చేసుకోవడం వల్ల ముక్కులో పేషెంట్ ఇబ్బంది పడకుండా ఫ్రీగా గాలి సునాయాసంగా వెళ్ళిపోయేలాగా మనం సర్జరీ ద్వారా శాశ్వత పరిష్కారం ఇవ్వచ్చు. ఇప్పుడు ఆధునిక పద్ధతులు కూడా వచ్చినాయి. బెలూన్ సైనోప్లాస్టీ అని కూడా వచ్చింది. అండ్ ఎండోస్కోపిక్ ద్వారా ఈ సర్జరీస్ చాలా సులభతరం అయిపోయింది. చాలా డే కేర్ ప్రొసీజర్స్లో అయిపోయింది. ఉదయం వచ్చి సాయంత్రం కూడా పేషెంట్ వెళ్ళిపోవచ్చు. ఆ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, ఎండోస్కోపిక్ సెప్టోప్లాస్టీ, బెలూన్ సైనోప్లాస్టీ సర్జరీస్ కూడా వచ్చినాయి. అండ్ కోబులేటర్ అనే లేటెస్ట్ లేజర్ విధానం పద్ధతులు కూడా వచ్చినాయి. కోబులేటర్ టర్బినోప్లాస్టీ అండ్ మైక్రోడిబ్రేటర్ అనే మిషన్ ద్వారా ఎక్కడ ముక్కులో కత్తుల ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ పరికరాలు అవసరం లేకుండా మిషన్ ద్వారానే ఈ సర్జరీ త్వరగా శాశ్వతంగా చేసే ఇబ్బందులన్నీ సర్జరీ సక్సెస్ఫుల్గా చేయొచ్చండి. అండ్ ముఖ్యంగా ముక్కు ద్వారానే చెవుల్లో కూడా ఈ చలికాలం పాటు చెవుల్లో కూడా గాలి వెళ్ళిపోవడం, చెవి దెబ్బడేసేయడం, చెవులు పట్టినట్టు అయిపోవడం, వినికిడి తగ్గడం ఇవన్నీ జరుగుతాయి. సో తద్వారా ఆ చెవికి కూడా ఇయర్ ఎండోస్కోపీ అంటారండి. అది చేసుకుని వినికిడి ఏమైనా తగ్గిందో వినికిడి పరీక్షలు అన్నీ చేసుకుని చెవిలో ఏమన్నా ఈ గులుం కూడా చలికాలంలో దెమ్మ కట్టేస్తుంది. ఆ గులుం ఏమైనా ఉంటే ఆ డ్రాప్స్ వేసుకుని తద్వారా ఆ డ్రాప్స్తో నానిన తర్వాత ఈఎన్టీ డాక్టర్ గారు వచ్చి చెవులు క్లీన్ చేసుకోవడం. అండ్ గొంతులో కూడా ముఖ్యంగా ఈ చలికాలం పాటు వాతావరణ మార్పుల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయండి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వెంటనే మనం సొంతంగా యాంటీబయాటిక్స్ ఇవన్నీ డాక్టర్ గారి పర్యవేక్షణ లేకుండా వాడకుండా ఆ గొంతు నొప్పి కానీ, గొంతు దగ్గు కానీ, గొంతు మింగడానికి ఇలాంటి ఇబ్బంది ఉంటే ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ గొంతు ఎండోస్కోపీ, ఓరల్ ఎండోస్కోపీ చేసుకుని దానికి మందులు వాడుకుంటే సరిపోద్దండి. థ్యాంక్ యూ. మంచి ప్రశ్న అడిగారండి. థ్యాంక్ యూ. ముక్కులో పాలిప్, చాలామంది ముక్కులో కండ పెరగడం పాలిప్స్ ఒకటే అంటారు చాలామంది. అది వేరు ఇది వేరండి. ముక్కులో పాలిప్స్ అంటే మనకి సైనస్, ముక్కులో మనకి 4 గాలి గదులు అంటారు, దాన్ని ఇంగ్లీష్లో సైనస్ అంటారు. ఆ గదుల్లో కఫం చేరుతుందండి. ఆ కఫం చుట్టూరు ఒక పొరలా ఫామ్ అవుతుంది. ఆ పొరలా ఫామ్ అయ్యి అది మనకి బుడగలో నీరు నింపితే ఎలా ఉంటుంది అలాగా ఆ పాలిప్స్ అలా కాయల్లా తయారవుతాయి. ఆ పాలిప్స్లో 2 రకాలు ఉంటాయి. ఒక రకం పాలిప్స్ని ఎథమాయిడల్ అంటారు, ఇంకో రకం యాంట్రోకోనల్ పాలిప్ అంటారు. ఎథమాయిడల్
యాంట్రోకోయిడల్ పాలిప్ అంటే మనకు పచ్చ ద్రాక్ష పళ్ళు గుత్తులా ఉంటుందండి. అది ముక్కులో ఈ చీమిడే కాయల కింద ద్రాక్ష పళ్ళు గుత్తులా మారి ముక్కులో గాలి ఫ్రీగా వెళ్లకుండా ముక్కును కంప్లీట్ బ్లాక్ చేసేస్తాయి. అది రెండు వైపులా వస్తుందండి. ఇంకో రకం ఏంటంటే యాంట్రోకోయిడల్ పాలిప్ అంటారు. అది మనకు దవడ దగ్గర పెద్ద సైనస్ ఉంటుంది. ఆ సైనస్లో అది ఒక డంబెల్ షేప్లో ఉంటుంది, మనకి ఎక్సర్సైజ్ డంబెల్ షేప్లో. అది కూడా ముక్కు నుంచి గొంతులోకి ఆ పాలిప్ సైజ్ పెరిగి అది ముక్కును మూసేస్తుందండి. అండ్ ఈ పాలిప్స్ అనేది ముఖ్యంగా ఎక్కువ ఎలర్జిక్ పేషెంట్స్కి వస్తాయి. ఎలర్జీ అనేది మనకి తల్లిదండ్రుల ద్వారా జన్యుపరంగా కానీ ఎలర్జిక్ జీన్స్ అనేది ఉంటాయి. అవి మనం పెరిగే వాతావరణం బట్టి, ముఖ్యంగా మనకి ఇక్కడ విశాఖపట్నంలో చూసుకుంటే ఈ సముద్రం మన దగ్గర బోర్డర్లో ఉన్నాం. ఒకవైపు కొండలు, ఇంకోవైపు సముద్రం ఉంటుంది. సో చల్ల వాతావరణం ఎప్పుడూ విశాఖపట్నంలో ఉంటుంది. ఇక్కడ ఈ వాతావరణంలో ఉన్న వాళ్ళకి ఎలర్జీ యాక్టివేట్ అయ్యి ఆ ఎలర్జీకి వెంటనే ఇనిషియల్ స్టేజెస్లో ఎలర్జీ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఆ ఎలర్జీ సైనస్ కలిపి పాలిప్ కింద కన్వర్ట్ అవుతాయి. ఈ పాలిప్స్ అనేదాన్ని మనం రెండు విధాలుగా ట్రీట్ చేసుకోవచ్చు. ఒకటి, ఆ పాలిప్స్ని సైనస్ ద్వారా సర్జరీ ద్వారా మొత్తం పాలిప్స్ అన్ని తీసేయాలి. దాన్నే ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ అంటారు. దాంతోపాటు పాలిపెక్టమీ కూడా అంటారు. ఈ సైనస్ మొత్తం ఈ ఫస్ట్ సర్జరీ ద్వారా మొత్తం పాలిప్స్ అంతా క్లియర్ చేసేసుకుని దాని తర్వాత అప్పుడు ఆ ఎలర్జీ యొక్క యాక్టివేషన్ని ఇన్యాక్టివేట్ చేయాలి. దానికి మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. దాన్ని ఇమ్యూనోథెరపీ అని కూడా అంటారు. ముందు సర్జరీ చేసుకుని పాలిప్స్ అన్ని క్లియర్ చేసుకుని తద్వారా ఎలర్జీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఈ పాలిపెక్టమీ సర్జరీ కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ మైక్రో డిబ్రేటర్ ద్వారా చేసేస్తున్నాం. తద్వారా సర్జరీ కూడా టైం లిమిట్ 1/2 అవర్లో అయిపోతుంది. అండ్ పేషెంట్ కాంప్లికేషన్స్ లేకుండా ఎర్లీగా అయిపోతుంది. చెవిలో చీమ్ కారడం అనేది మనకు ముఖ్యంగానండి చిన్నపిల్లలు ఒక రకంగా, పెద్దవాళ్ళు ఒక రకంగా ఉంటుందండి. చిన్నపిల్లల్లో చెవిలో చిన్నప్పుడు వయసులో చంటి పిల్లల వయసులో చీమ్ కారుతుంది. అది మందులతో శాశ్వతంగా తగ్గిపోతుంది చిన్న వయసులో. ఆ ముఖ్యంగా చిన్నపిల్లల్లో చీమ్ కారడం అనేది ముఖ్యంగా ముక్కులో ఎడినాయిడ్స్ అని ఉంటాయండి. ఆ ఎడినాయిడ్స్ ఏం చేస్తాయంటే ముక్కును బ్లాక్ ముక్కుకి చెవికి ఒక గాలి ద్వారం అని ఉంటుంది, యూజ్ చేసిన ట్యూబ్ అని ఉంటుంది. ఆ ట్యూబ్ని బ్లాక్ చేసేయడం వల్ల ఆ పిల్లలకి గాలి చెవిలోకి వెళ్ళకపోవడం వల్ల చెవి దెబ్బడేసేసి ఆ చెవి కర్ణబేరు దగ్గర కన్నం పడి ఆ ముక్కులో చీముడే చెవిలో చీము కింద మారి ఆ చెవిలో కర్ణబేరు కన్నం పెట్టుకుని చెవి ద్వారా చీముడు బయటకు వస్తుంది. అదో రకం. అది చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుందండి, 10 సంవత్సరాల పిల్లలకి. దానికి మందులు యాంటీబయాటిక్స్, యాంటీహిస్టమినిక్స్ అనే టాబ్లెట్స్, సిరప్స్ వాడుకుని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఈ ప్రాబ్లం చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తే ఆ ఎడినాయిడ్ అనేది ఉంటుంది, ముక్కు వెనకాల ఉంటుంది కాయ. అది ఆ ఎడినాయిడ్ అనేది ఎడినాయిడెక్టమీ ద్వారా సర్జరీ చేసి తీసేస్తే ఈ చెవి ఇన్ఫెక్షన్ శాశ్వతంగా మనం తగ్గించుకోవచ్చు. కానీ పెద్దవాళ్ళు చెవిలో చీమ్ కారడం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సేఫ్ అండ్ ఒకటి డేంజరస్ టైప్ అంటారు. సేఫ్ అంటే కర్ణబేరి కన్నం పడి చెవిలో చీమ్ కారితే దాన్ని సేఫ్ టైప్ అంటాం. దానికి టెంపరోప్లాస్టీ, మెరింగోప్లాస్టీ అనే సర్జరీస్ ఉంటాయి. ఆ కర్ణబేరి పొరకి కన్నం పడడం వల్ల ఆ వేరే చెవి వెనకాల కానీ చెవి పక్కన కానీ చర్మం తీసి ఆ కర్ణబేరి కన్నాన్ని క్లోజ్ చేసేస్తే ఆ చెవిలో చీమ్ కారడం తగ్గుతుంది. ఇంకోటి డేంజరస్ టైప్ అంటారండి. దానికి ఏంటంటే చెవి వెనకాల మ్యాస్టాయిడ్ బోన్ అని ఉంటుంది. ఆ బోన్లో ఇన్ఫెక్షన్ అయితే ఆ బోన్ కరిగి అది చీమ్ కింద చెవిలోకి వస్తుంది. ఇది డేంజరస్ టైప్. ఎందుకంటే కొన్నిసార్లు ఇది ట్రీట్మెంట్ చేసుకోకపోతే పేషెంట్కి ఫేస్కి సప్లై నరం డ్యామేజ్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్ బ్రెయిన్లోకి వెళ్ళి ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకనే దీన్ని డేంజరస్ టైప్ అంటాం. దీనికి సిటిపి టెంపరల్ బోన్ అనే స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ చేసుకుని ఆ ఇన్ఫెక్షన్ ఎంత ఉందో చూసుకుని ఆ ఇన్ఫెక్షన్ యొక్క స్టేజ్ బట్టి మాస్టాయిడెక్టమీ అనే సర్జరీ ఉంటుందండి. కార్టికల్ మాస్టాయిడెక్టమీ అండ్ రాడికల్ మాస్టాయిడెక్టమీ. ఈ సర్జరీస్ ద్వారా ఆ ఇన్ఫెక్షన్ బోన్ అంతా క్లియర్ చేసుకోవడం వల్ల ఆ డేంజరస్ ఈ యొక్క టైప్ను కూడా మనం క్లియర్ చేసుకుంటే శాశ్వతంగా చీమ్ కారడం తగ్గుతుంది. పిల్లల్లో టాన్సిల్స్ వైద్యం ఎలా ఇస్తారు? సార్, పిల్లల్లో టాన్సిల్స్ జనరల్గా చిన్నపిల్లల్లో టాన్సిల్స్ వస్తే ఫస్ట్ వాళ్ళు పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తారండి. బట్ ఈ పిల్లల్లో టాన్సిల్స్ అనే టాన్సిల్స్ అనేవి జన్మతః ప్రతి ఒక్కరికి ఉంటాయండి. అండ్ టాన్సిల్స్ అనేది మనకి రక్షణ కవచాలు అంటాం గొంతుకి. అందుకనే ఆ గొంతులోకి వచ్చే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఈ అన్నిటితో యుద్ధం చేసి అది గొంతు నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా రక్షణ కవచాల ఆ టాన్సిల్స్ ఇరువైపులా 2 ద్వారపాలకుల్లా ఉండి మన గొంతుని మన మనిషిని కాపాడుతూ ఉంటాయి. మన హెల్త్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ని కాపాడుతాయి. కొన్నిసార్లు ఈ టాన్సిల్స్ మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల చిన్నపిల్లలకి ఈ టాన్సిల్స్ ఆ ఇన్ఫెక్షన్కి గురై అయ్యే ఇన్ఫెక్షన్ కింద మారి ఆ టాన్సిల్స్ బాగా సైజ్ పెరిగిపోతాయి. చిన్నపిల్లలు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకి గొంతు నొప్పి రావడం, తినడానికి ఇబ్బంది పడడం, తినలేకపోతున్నాను అనడం, తింటుంటే గొంతు నొప్పి రావడం, దాంతోపాటు జ్వరం రావడం, రికరెంట్ ఫీవర్ రావడం. దానికి తాత్కాలికంగా మందులు ఇస్తారు, తగ్గిపోద్ది, మందులు ఇస్తారు. కానీ ఇదే టాన్సిల్ ఇన్ఫెక్షన్ సంవత్సరానికి 6 సార్లు కానీ నెలకు 2 సార్లు కానీ రికరెంట్గా వస్తే ఆ టాన్సిల్స్ అనేది
మన మెడిసిన్ యాంటీబయాటిక్స్ ద్వారా తగ్గదండి. దానికి టాన్సిలెక్టమీ అనే సర్జరీ ఉంటుంది. ఆ సర్జరీ ద్వారా ఆ టాన్సిల్స్ రెండు తీసివేయబడతాయి. ఒకసారి కానీ టాన్సిలెక్టమీ చేసి సర్జరీ తీసేస్తే ఇంకా మళ్ళీ జన్మలో పిల్లలకి గొంతులో టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ అనేది రాదు. ఇప్పుడు టాన్సిల్స్లో కూడా అధునాతిక కాబ్లెటర్ పద్ధతి, ఈ లేజర్ పద్ధతి వచ్చినాయి. అండ్ ఈ పద్ధతుల ద్వారా చేసుకుంటే కోత లేకుండా, బ్లీడింగ్ కూడా లేకుండా డే కేర్ ప్రొసీజర్లో ఉదయం చేసి సాయంత్రం కూడా పంపించే అత్యాధునిక విధానాలు మా మెడికల్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. వినికిడి సమస్య అంటారు కదా, వినికిడి సమస్యకి గల కారణాలు ఏమిటంటారు? వినికిడి సమస్య అండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. చిన్నపిల్లలకి వినికిడి సమస్య ఒకలా ఉంటుంది, మధ్య వయసు వాళ్ళకి వినికిడి సమస్య ఒకలా ఉంటుంది, పెద్దవాళ్ళకి వినికిడి సమస్య. అది ఇక్కడ మనం చిన్నపిల్లలకి ముఖ్యంగా వినికిడి సమస్య చెవి వల్ల కాదండి. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎడినాయిడ్స్ అనే ముక్కు వెనకాల ఉంటాయి. ఆ ఈ ముక్కుని చెవిని మూసేయడం వల్ల ఆ ముక్కు ద్వారా చెవిలోకి గాలి వెళ్ళకపోవడం వల్ల ఆ కర్ణబేరి మొబిలిటీ తగ్గిపోవడం వల్ల చిన్నపిల్లలకి వినికిడి సమస్య వస్తుంది. ఇంకోటి చిన్నపిల్లలకి చెవి వంకరగా ఉంటుందండి, బయట చెవి. ఆ వంకరగా ఉండడం వల్ల దిమ్మ కట్టేసి గడ్డలా కట్టేసి మొత్తం చెవి ఫ్రంట్ భాగం అంతా బ్లాక్ చేసేయడం వల్ల కూడా వినికిడి లోపం వస్తుందండి. ఇది ముఖ్యంగా చిన్నపిల్లల్లో వస్తుంది. దానికి కన్సల్ట్ ENT డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ఎడినాయిడ్ కారణం అయితే ఎడినాయిడ్ ఎక్స్రే చేస్తారు, నేజల్ ఎండోస్కోపీ కూడా చేస్తారు. ఎడినాయిడ్ వల్ల కానీ ఈ వినికిడి లోపం అయితే ఆ ఎడినాయిడ్ సర్జరీ చేసుకోవాలి. అండ్ ఈ చెవిలో వ్యాక్స్ కానీ గట్టిగా ఉంటే వ్యాక్స్ డ్రాప్స్ ఇచ్చి మొత్తం అది కరిగాక ఇయర్ వాష్ అని చేస్తారండి ENT డాక్టర్ గారు. ఇయర్ వాష్ చేసుకుని అది. అండ్ ఈ ఎడినాయిడెక్టమీ ద్వారా చెవి వినికిడి లోపం ఉందా లేదో ఇంపెడెన్స్ ఆడియోమెట్రీ అని ఒక వినికిడి పరీక్ష ఉంటుందండి. అది చిన్నపిల్లల్లో చేస్తారు. అది చేస్తే మనకి చెవిలో నీరు పట్టిందా లేదా, నీరు వల్ల వినికిడి లోపం వచ్చిందా లేదా అనేది మనకి చిన్నపిల్లల్లో వినికిడి లోపం తెలుస్తుంది. అదే మిడిల్ ఏజ్ వాళ్ళకి వచ్చేసరికి చెవిలో కర్ణబేరి కన్నం పడినా, లేకపోతే కర్ణబేరి మొబిలిటీ తగ్గిపోయినా, కర్ణబేరి వెళ్ళి దాని వెనకాల ఉన్న గోడకు అతుక్కుపోయి పోస్టర్లో ఎడహెసివ్ ఒటైటిస్ మీడియా అంటారు, అతుక్కుపోయిన పెద్దవాళ్ళలో వినికిడి లోపం వస్తుంది. దానికి సంబంధించి ENT డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ వినికిడి కారణం ఏంటో తెలుసుకుని దానికి సంబంధించిన ఆ వినికిడి టెస్టులు చేసుకుని దానికి సంబంధించిన ఆ టెంపరోప్లాస్టీ అనే సర్జరీ కర్ణబేరి కన్నం అయితే టెంపరోప్లాస్టీ అనే సర్జరీ చేసుకుంటే మధ్య వయసు వాళ్ళకి తగ్గుతుంది. పెద్దవాళ్ళకి వచ్చేసరికి వయసుతో పాటు వచ్చే వినికిడి లోపం ఉంటుందండి. అది 55 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తుంది. అందుకనే పెద్దవాళ్ళకి యాన్యువల్ స్క్రీనింగ్ అంటామండి. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆ స్క్రీనింగ్ చేసుకోవాలి. ఎందుకంటే వినికిడి లోపాలు 2 రకాలుగా ఉంటాయి. చెవిలో కర్ణబేరికి కానీ ఎముకలు కానీ వీక్ అయితే వచ్చే వినికిడి లోపం ఒకటి. చెవి నుంచి మెదడుకి ఒక నరం వెళ్తుంది, 8వ నెంబర్ క్రేనియల్ నర్వ్ అంటారు, వినికిడి నర్వ్ అంటారు. ఆ నరం కానీ వీక్ అయితే మాత్రం అది ఖచ్చితంగా ఆ నరం టెస్ట్ ఒకసారి చేసుకున్న PTE ప్యూర్ టోన్ ఇంపెడెన్స్ ఆడియోమెట్రీ టెస్ట్ అంటారండి. ఆ టెస్ట్ చేసుకున్న నరం వీక్నెస్ కానీ ఎక్కువ ఉంటే అది మందులతో క్యూర్ అవ్వదు. కాబట్టి దానికి వినికిడికి ఎంత పర్సెంటేజ్ లాస్ ఉందో దానికి సంబంధించి వినికిడి ఆడియాలజిస్ట్ దగ్గర పంపిస్తాం. వాళ్ళు దానికి సంబంధించి వినికిడి మిషన్ అమరుస్తారు. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఈ చలికాలంలో ఎక్కువగా ముక్కు దిబ్బడ చాలా మంది ఎవరిని అడిగినా ముక్కు దిబ్బడితో ఎక్కువ బాధపడుతుంటారు. దానికి కారణాలు ఏంటి? సార్, ముక్కు దిబ్బడ అనేది అది వాతావరణం, కొంతమందికి 2 రకాలు ఉంటాయండి. చలికాలంలో ఎక్కువ వస్తుంది, సంవత్సరం అంతా 365 రోజులు కూడా ఉంటుంది. కానీ 365 రోజుల్లో 8 నెలలు నార్మల్గా ఉండి ఈ 4 నెలల చలికాలంలోనే ముక్కు దిబ్బడ వచ్చిన వాళ్ళకి, ముఖ్యంగా వాళ్ళకి చలికాలంలో వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఆ మఫ్లర్స్ వేసుకోకపోవడం కానీ, ఆ మాస్క్లు వేసుకోకపోవడం కానీ, జలుబు రాగానే వెంటనే సొంత వైద్యం తీసుకోకుండా వెంటనే ఇమీడియట్గా ENT డాక్టర్ని సంప్రదించకపోవడం కానీ, వెంటనే యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు వాడేయడం కానీ, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి నేజల్ డ్రాప్స్ ఇవన్నీ వాడేయడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల కూడా మనకి కొన్నిసార్లు నేజల్ డ్రాప్స్ కూడా ఎక్కువ వాడడం వల్ల, ఆ నేజల్ డ్రాప్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా జలుబు పెరుగుతుందండి. దాన్ని రైనైటిస్ మెడికమెంటోసా అంటాం. అంటే మందులు అతిగా ఒక ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడడం కూడా ప్రమాదం. అండ్ ముఖ్యంగా ఈ చలికాలంలో ముఖ్యంగా వేడి నీళ్ళు తాగడం, ఆవిరి పట్టడం, విక్స్ జండుబాన్ వేసుకుని ఆవిరి పట్టడం, అప్పుడు 2-3 రోజులు అయినా సరే ఆ జలుబు తగ్గకపోతే అప్పుడు వెంటనే సంబంధించిన ENT డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటేనండి యాంటీబయాటిక్స్ అనేది ఫస్ట్ ఏ చలికాలం అయినా కోల్డ్ అంటారు, కోల్డ్ ఫ్లూ అంటారు, ఫ్లూ ఫీవర్ అంటారు. అది ఫ్లూ అంటే వైరల్ ఇన్ఫెక్షన్. ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ మొదటి 3 రోజులు ఉంటుందండి. ఆ 3 రోజుల్లో వైరల్ ఇన్ఫెక్షన్కి ఎటువంటి యాంటీబయాటిక్స్ వాడక్కర్లేదు. వాడకుండా దానికి మనకు జాగ్రత్తలు తీసుకుని మనం యాంటీహిస్టమిక్ సిట్రజిన్, ఫెక్సో, ఎలగ్రా ఇలాంటి టాబ్లెట్స్ వాడుకుంటే జలుబు తగ్గిపోద్ది. అప్పటికి 3వ రోజు తగ్గకుండా ఇంకా పెరిగితే 4వ రోజు నుంచే ప్రైమరీ వైరల్, సెకండరీ బ్యాక్టీరియల్ అంటాం. అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ 4వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి 72 గంటల తర్వాత మేము సంబంధించి ఆ ఎక్స్రే స్కాన్ చేసి యాంటీబయాటిక్స్ పెట్టి చలికాలంలో బయటకు జర్నీలు తగ్గించుకొని, జర్నీలు చేసిన తగు జాగ్రత్తలు తీసుకుని, ఆవిరి పట్టుకొని, ఈ సంబంధించిన నేజల్ డ్రాప్స్, ఈ చలికి సంబంధించిన తగు జాగ్రత్తలు చేసుకుని, ముఖ్యంగా చలి ప్రదేశాల్లో ట్రావెలింగ్స్ ఇవన్నీ తగ్గించుకుని మనం ఇంట్లో ఉండి
తగు మాస్క్, మఫ్లర్స్, స్వెటర్స్ ఇలాంటివి వాడుకుని ఏసీలో కంటిన్యూ ఉండకుండా ఏసీ వాడకం తగ్గించుకుని ఇవన్నీ చేసుకుంటే చలికాలంలో మనకి జలుబు ఇవన్నీ తగ్గుతాయండి. ఇది ప్రధానంగా చలికాలంలో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ మెడికవర్ హాస్పిటల్ సంబంధించి డాక్టర్ తుమ్మిడి వినయ్ కుమార్ మనకు అనేక సలహాలు ఇచ్చారు. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తూ ఉండండి ఆర్టీవీ. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.